Preview. అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేవి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడతా ఉంది. ఇంకా కేవలం కొన్ని రోజులు మాత్రం ఉంది. ఇలాంటి తరుణంలో ప్రతి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులే కానీ, ఎంపీ అభ్యర్థులే కానీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తలే కానీ ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం మేము తీరుస్తామంటూ వాగ్దానాలు చేయడం, ప్రచారాలు చేసుకుంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇది ప్రతి పార్టీలో జరిగే విషయమే. ఇదిలా ఉంటే 175 నియోజకవర్గంలో కేవలం 4 నియోజకవర్గాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్రచారాలు ఉంటున్నాయి. అవేంటంటే కుప్పం నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గం. ఇందులో ఈ 4 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న నాయకులు, అక్కడ ప్రచారాలు ఏ రకంగా జరుగుతున్నాయో ప్రతి విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంది. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజులకు ముందు, ఒక 2-3 నెలలకు ముందు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అరెస్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో, ఎక్స్పెషల్లీ కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ సింపతి వర్కౌట్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ ఒక పార్టీ వాళ్ళకే కానీ, అక్కడ ఉన్న ప్రజలకే కానీ ఒక గట్టి నమ్మకం. తన యొక్క రాజకీయ అనుభవంలో ఏ తప్పు చేసి ఉండడు, ఏ తప్పు చేయలేదు, మంచి వ్యక్తి, ప్రజలకు మంచి చేసే వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమంగా దోచుకునే అవసరం చంద్రబాబుకు లేదు అంటూ ఆ కుప్పం నియోజకవర్గంలో ఎస్పెషల్లీ చంద్రబాబుకి సింపతి మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అయితే అక్కడ ఇదివరకు చంద్రబాబు 2019 ఎలక్షన్ లో 40,000 మెజారిటీలో అక్కడ గెలిచారు. ఇప్పుడు ఓట్ పర్సంటేజ్ తగ్గొచ్చు కానీ ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గం నుండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అయితే వైసీపీ అభ్యర్థిగా పులివెందుల నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏమి చేయవసరం, అక్కడ ప్రచారం చేసినా చేయకపోయినా, ప్రజల దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా 100% పులివెందుల నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద అందరికీ సానుభూతే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు, ఖచ్చితంగా మా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటూ అక్కడ ఫుల్ మెజారిటీ రాబోతా ఉంది. ఎందుకంటే ఇంకోటి, బాబాయిని చంపేశాడు, బాబాయికి హత్యకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ ఎన్ని వార్తలు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నాడు, అమ్మేశాడు, అప్పులు పాలు చేసేసాడు అని చెప్పి ఇలాంటి ఎన్ని మాటలు వచ్చినా సరే అక్కడ గెలిచేది మాత్రం పులివెందుల నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా మంగళగిరి నియోజకవర్గానికి వస్తే అక్కడ పోటీ చేసేది లోకేష్. మంగళగిరి నియోజకవర్గం నుండి నారా లోకేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు. అయితే నారా లోకేష్ గారు యువగలం అనే ఒక పాదయాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసుకుంటూ యువ నాయకుడికి ఉన్నటువంటి ఈ నారా లోకేష్ యొక్క పవర్ చూపించాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదివరకు 2019కి ముందు చాలా మంది నారా లోకేష్ ని ఇమినేట్ చేస్తూ ఉండేవారు. అసలు రాజకీయం అంటే ఏంటో తెలియదు, రాజకీయం అంటే నారా లోకేష్ కి అసలు పడదు, రాజకీయంలో నారా లోకేష్ నిలబడలేడు, నారా లోకేష్ ఒక పప్పు అని ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ తుప్పు వదలగొట్టేలా ఒక కత్తిలా తయారయ్యి మొత్తం ఆంధ్ర రాష్ట్రాలతో చుట్టేసి ఇప్పుడు లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రచారాలకు వెళ్ళడం, ప్రతి ఇంటింటికి తిరగడం, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అవసరం తెలుసుకోవడం, ఎవరైతే ఈ ఉద్యోగ అవకాశాలు లేవో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ, ప్రజలకి అండదండగా ఉంటానని చెబుతూ వాగ్దానాలు చేసుకుంటూ మంగళగిరి నియోజకవర్గం ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఖచ్చితంగా 2024 ఎలక్షన్ లో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గెలవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక పిఠాపురం నియోజకవర్గానికి వస్తే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. అయితే అక్కడ నియోజకవర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్కి తోడుగా టీడీపీ తరఫున వర్మ గారు అండగా ఉన్నారు. ఎందుకంటే
పిఠాపురం నియోజకవర్గం టీడీపీ అడ్డ. వర్మ గారు అక్కడ ఏం చెప్తే అదే. 2019లో వైసీపీ గెలిచిన అక్కడ ఎక్కువ శాతం మాత్రం టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన తరపున ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తానని చెప్పారో, వర్మ గారు కూడా జనసేనకి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇస్తూ చంద్రబాబు ఆదేశాల అనుగుణంగా పార్టీకి సపోర్ట్ ఇస్తూ ప్రజల్లోకి మమేకమై వర్మ అండ్ బ్యాచ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రతి అవసరానికి అందుబాటులో ఉండడం కోసం ఆఖరి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఇల్లు కట్టుకోవడానికి సంసిద్ధం చేసుకున్నారు. ఖచ్చితంగా అక్కడ 1,00,000 మెజారిటీతో గెలవడం కోసం సర్వత్రా కృషి చేస్తా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వారు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఏం జరిగినా సరే అక్కడ 2024లో ఖచ్చితంగా అక్కడ విజయం సాధించేది పవన్ కళ్యాణ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ 4 నియోజకవర్గంలో పరిపాలన మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర మానిటరింగ్ చేసుకుంటూ పిఠాపురం నియోజకవర్గమే కానీ, కుప్పం నియోజకవర్గమే కానీ, మంగళగిరి నియోజకవర్గం, పులివెందుల నియోజకవర్గాల్లో ఈ 4 అభ్యర్థులు మాత్రం చాలా హేమాహేమీలే. ఎందుకంటే ఎవరికి సంబంధించిన ఆ పార్టీ స్ట్రాటజీలు ఉపయోగించుకొని ఎలాగైనా అధికారం రావడం కోసం సర్వత్రా కృషి చేస్తా ఉన్నారు. 2024లో మాత్రం ఈ నియోజకవర్గాల్లో గెలిచేది మాత్రం వీళ్ళే. మిగిలిన నియోజకవర్గాల గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ 4 నియోజకవర్గంలో మాత్రం ప్రచారాలు మాత్రం వేరే లెవెల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రతి విషయానికి ప్రజలకి మేలు చేసేలా వాగ్దానాలు చేస్తా ఉన్నారు. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.